జగన్‌లో వచ్చినటువంటి అతిపెద్ద మార్పు, ఓటమి నేర్పిన పాఠమేనా? ఇంతటి గుణపాఠాన్ని వైసీపీకి, క్యాడర్‌కి, కార్యకర్తలకి ఎలా తెలిసొచ్చింది? జగన్ 2.0లో కార్యకర్తలకి పెద్దపీట వేయబడుతున్నారా? ఒక ఓటమి ఒక నాయకుడిని పూర్తిగా మార్చగలదా? అధికారంలో ఉన్నప్పుడు కనిపించినటువంటి జనాలు, నిజాలు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అర్థమవుతాయా? రాజకీయాల్లో గెలుపు ఎంత గొప్పదో ఓటమి అంతకంటే గొప్ప గురువని చెప్పినటువంటి మాట నిజమేనా? ఎందుకంటే గెలుపు ఆనందాన్నిస్తుంది, ఓటమి ఆలోచననిస్తుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో కూడా అలాంటి ఒక కీలక మలుపు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇటీవల తాడేపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ భవిష్యత్తు రాజకీయాలకు కొత్త దశ దిశ చూపించేలా కనిపిస్తున్నాయి. జగన్ 2.0లో కార్యకర్తలే మొదటి ప్రాధాన్యం అని ఆయన మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈ మార్పు ఎందుకు వచ్చింది? 2019లో జరిగినటువంటి తప్పేంటి? 2029 ఎన్నికల వ్యూహంలో జగన్ ఏం చెప్పబోతున్నారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓటమి నేర్పినటువంటి అతిపెద్ద పాఠంగా దీన్ని మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. రాజకీయాల్లో గెలిచిన నాయకుడు తన నిర్ణయాలన్నీ సరైనవే అని అనుకుంటాడు. కానీ ఓడిపోయిన నాయకుడు మాత్రం ప్రతి నిర్ణయాన్ని మరొకసారి పరిశీలిస్తుంటాడు. 2029 ఎన్నికల్లో వైసీపీ ఏర్కొన్న ఘోర పరాజయం కూడా జగన్కు అలాంటి ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇచ్చిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు, నవరత్నాలు, నేరుగా ప్రజలకు నగదు బదిలీలు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎన్నికల ఫలితం మాత్రం వైసీపీకి తీవ్ర నిరాశనే మిగిలించింది. ఆ ఓటమి తర్వాత పార్టీలో కార్యకర్తల పాత్రపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తాడేపల్లి సమావేశంలో జగన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదే రకంగా కార్యకర్తలకు స్పష్టమైన సందేశాన్ని పంపారు. ఆయన చెప్పినటువంటి ముఖ్య అంశం ఏంటంటే, మరొకసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఈసారి సంక్షేమ పథకాల అమలులో కార్యకర్తలకే మొదటి ప్రధాన బాధ్యత ఉంటుంది అని ఆయన చెప్పారు. ఇది కేవలం ఒక రాజకీయపరమైన హామీ మాత్రమే కాదు, పార్టీ నిర్మాణంలో కొత్త మార్పునకు సంకేతంగా కూడా విశ్లేషకులు చూస్తున్నారు. అదే సమయంలో పేదలకు అండగా నిలవాలని, అర్హులకు న్యాయం జరగాలని, అన్యాయం జరగకూడదని కార్యకర్తలకు జగన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు గత పరిపాలనా కాలంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా అమలు చేసింది. ఈ 2 వ్యవస్థల ద్వారా ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజలకు చేర్చేటువంటి ప్రయత్నం చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. అయితే పార్టీ కార్యకర్తల్లో కొంతమేర అసంతృప్తి పెరిగిందనే అభిప్రాయం అప్పట్లోనే వినిపించింది. వారి భావన ఏమిటంటే, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం, రాజకీయంగా తమ పాత్ర తగ్గిందని, దీంతో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి ఏర్పడిందని రాజకీయ విశ్లేషణలు అప్పట్లోనే వెలువడ్డాయి. ఈ అంశం ఎన్నికల సమయంలో కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడు జగన్ చెబుతున్న మాటలను గమనిస్తే కార్యకర్తలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ నిర్మాణాన్ని మళ్లీ గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలనే ప్రయత్నం ఇప్పుడు కనిపిస్తుంది. సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పార్టీ కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచాలనే ఆలోచనలో వైసీపీ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే జగన్ మరో ముఖ్య విషయాన్ని కూడా చెప్పారు. పేదలకు అన్యాయం జరగకూడదు అంటే రాజకీయ ప్రయోజనాల కంటే అర్హులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించినట్లు విశ్లేషణలు కీలకంగా తెలుపుతున్నాయి. ఇప్పటి నుంచి 2029 ఎన్నికల వరకు వైసీపీ ప్రధానంగా కార్యకర్తల బలోపేతం, గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణం, పార్టీ పునర్వ్యవస్థీకరణ వీటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా నాయకులే చాలా ముఖ్యమైన అంశంగా ఉంటారు. కానీ విజయాన్ని నిర్ణయించేది చివరకు కార్యకర్తలే. జగన్ కూడా ఇప్పుడు అదే విషయాన్ని బహిరంగంగా అంగీకరిస్తున్నట్టు ఆయన ప్రసంగం ద్వారా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. 2024 ఓటమి తర్వాత మొత్తానికి జగన్ రాజకీయ ఆలోచనలో
పెనుమార్పు కనిపిస్తుంది. కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వైసీపీ మళ్ళీ బలపడుతుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఈ ఊహం అనేది రాబోయే రోజుల్లో మనందరికీ తెలియనుంది. ఒక విషయం మాత్రం సుస్పష్టం, పార్టీని మళ్ళీ నిలబెట్టాలంటే నాయకత్వంతో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తల విశ్వాసాన్ని తిరిగి పొందడం అత్యంత కీలకమైన అంశంగా మనం చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని మీరు భావిస్తున్నారా? పెద్దపీట వేయడం ద్వారా వైసీపీకి లాభం చేకూరుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మకమైన రాజకీయ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య.